తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆల్మోస్ట్ 1 ఇయర్ కావడానికి వస్తుంది. వాళ్ళు ఏ హామీలు అయితే ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారో వాటిలో వాళ్ళు దాదాపు 420 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా 6 గ్యారంటీలు అని చెప్పి ప్రజలకు బాగా తీసుకెళ్ళి అమాయకమైన ప్రజలను మోసం చేసి వాళ్ళకి లేని ఆశలు కల్పించి పెన్షన్ విషయంలో కానీ, వేరే ఫెసిలిటీస్ విషయంలో కానీ, మహిళల విషయంలో కానీ అందరికీ ఎక్కువ ఇస్తాము, ఉన్న పెన్షన్స్కి డబ్బులు ఇస్తామని చెప్పేసి, రైతు బంధు ఎక్కువ ఇస్తామని చెప్పి ఉన్నది కూడా ఇవ్వకుండా ఈ 1 ఇయర్లో 100% వైఫల్యం చెందారు. ముఖ్యంగా ఇప్పుడు ఏ సెక్టార్ చూసుకున్నా కానీ విద్యార్థులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, సామాన్య ప్రజలు కూడా ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు ఈ 1 ఇయర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గవర్నమెంట్లో. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఏ ఒక్కటి కూడా ఒక క్లారిటీ అనేది లేదు, ఒక విజన్ అనేది లేదు. మనం ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కానీ ఏదైతే ఒక విజన్తో కేటీఆర్ గారు కానీ మన హైదరాబాద్ నగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దారు. ఎన్నో కంపెనీస్ మన హైదరాబాద్కి రావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1 ఇయర్లో అసలు డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అయితే చాలా డౌన్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రభుత్వం స్టేబుల్గా ఉంటుందో, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ వల్ల పబ్లిక్కి హెల్ప్ అవుతుంది, అప్పుడే మనకి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది జరుగుతుంది. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడే జాబ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ కానీ ప్రతి ఒక్క సెక్టర్ హ్యాపీగా ఉంటుంది. సో గవర్నమెంటే బాగాలేదు కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు, ఇన్వెస్ట్మెంట్స్ లేవు కాబట్టి మిగతా బిజినెసెస్ అవ్వట్లేదు, జాబ్స్ రావట్లేదు. ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి జాబ్స్ రిలీజ్ చేసినవి మాత్రమే ఇచ్చేసి జాబ్స్ ఇచ్చామని చెప్పుకోవడం మనం చూసాము. అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది, దీని విజయోత్సవాలు నిర్వహిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. సో వారు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప వాళ్ళు సాధించింది చాలా యాక్చువల్ చెప్పండి ఏం సాధించలేదు. వాళ్ళు సాధించామో అని అనుకొని బేసికలీ వాళ్ళకు హాలోజినేషన్లో ఉన్నారు. ప్రజలను పెట్టడానికి మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా వాళ్ళు విజయోత్సవం చేసుకుంటే ప్రజల నుంచి ఆ సెలబ్రేషన్స్ అనేది రావాలి. వీళ్ళు వెళ్ళి సెలబ్రేషన్ చేయడం కాదు. నిజంగా కూడా ప్రజలు హ్యాపీగా ఉంటే ప్రజలే సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు కదా. ప్రజలు సెలబ్రేషన్ చేసుకునే మూడ్లో లేదంటే డెఫినెట్గా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క చెప్తున్నారు అది. ముఖ్యంగా మనం గురుకులాల్లో విద్యార్థులు ఇంతమంది ఆత్మహత్య చేసుకున్నా కూడా మరి ముఖ్యమంత్రి గారు ఇంతవరకు ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆ సెక్టర్ చూస్తున్నారు. ఫుల్ టైం మినిస్టర్ అన్నారు. మరి డెఫినెట్ ఆయన ప్రయారిటీ ఏంటి, విద్యార్థులు చనిపోవడానికి కారణాలు ఏంటి, రూట్ కాజెస్ ఏంటి, ఇట్లాంటివి ముందు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇప్పుడు మన ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. సో మరి అలాంటి గురుకులాల్లో ఈరోజు విద్యార్థులు అంతమంది చనిపోతున్నా కూడా వారికి ఫెసిలిటీస్, మినిమం ఫెసిలిటీస్లో ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా మనము గవర్నమెంట్ స్కూల్స్లలో మినిమం ఫెసిలిటీస్ వాళ్ళకి ఇవ్వడం లేదు. సో ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు స్పందించడం లేదు? అంటే ప్రైవేట్ కాలేజ్ సంబంధించి ఉమెన్ కమిషన్ అయినా ప్రభుత్వం అయినా వాటి మీద రెస్పాండ్ అవుతున్నారు. కాకపోతే గిరిజన ఇప్పుడు గురుకులాలు కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, వాటి మీద ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అది మేము యాక్చువల్లీ పబ్లిక్ అడుగుతున్నారు, ఎందుకు ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంతమంది విద్యార్థులు జరుగుతున్నారు. మరి ఢిల్లీకి ఇన్నిసార్లు తిరగడానికి టైం ఉంది ముఖ్యమంత్రి గారికి, మరి విద్యార్థుల పట్ల ఎందుకు అంత ఇది ఉంది? ఎందుకంటే బేసికల్గా గురుకులాల విద్యార్థులకు వచ్చేది ఇంట్లో ఫెసిలిటీస్ లేని వారికి చదువుకోవాలని ఆశ ఉండి వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో గురుకులాలను నడిపించడం జరుగుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులకి ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల వాళ్ళు ప్రభుత్వం మీద నమ్మకంతో వాళ్ళ పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఈరోజు గురుకులాలకు పంపించాలంటే పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే. పెట్టుబడులు తేయడానికి మాత్రం వెళ్తున్నాను రేవంత్ రెడ్డి చెప్పారు. డెఫినెట్గా పెట్టుబడి తేవడానికి వెళ్తున్నారు, కానీ వాళ్ళ సొంత వ్యాపారానికా మరి రాష్ట్రానికా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి. నిజంగా పెట్టుబడి తెస్తే దానికి ఒక చూపించాలి కదా, ఏం పెట్టుబడులు తీసుకొచ్చారనేది ఒక వైట్ అండ్ పేపర్ చూపించాలి కదా. వాళ్ళ పర్సనల్ బిజినెసెస్ కోసం వెళ్తున్నారేమో అని అందరికీ డౌట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాపాలన అని చెప్తుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. మరి ఈరోజు ప్రభుత్వం ఈరోజు కర్ఫ్యూలు కావచ్చు, 144 సెక్షన్లు కావచ్చు, ఏంటంటారు సార్? ప్రజాపాలన అంటే ప్రజలందరినీ సంతోషంగా చూడాలనేది నిజంగా దానికి ఒక డెఫినేషన్. కానీ ప్రజాపాలన అంటే వారు ఎప్పుడైతే ఇంతకుముందు ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎలాంటి ఎమర్జెన్సీ అయితే విధించారో, ప్రజలకి రావాల్సిన మినిమం హక్కులు కూడా కల్పించకుండా నిర్బంధించడం జరిగిందో అలాంటి ప్రజాపాలన ఈరోజు చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా ప్రతిపక్ష నేతలను ముందస్తు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి. వాళ్ళు ప్రభుత్వ వైఫల్యాలని, మీరు ప్రతిపక్షంలో ఉన్న నేతలు ఎవరైనా కావచ్చు, మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, నార్మల్ కార్పొరేటర్స్ అయినా, ఎమ్మెల్యే అయినా, నార్మల్ ఒక కింది స్థాయి లీడర్ అయినా, కింది స్థాయి నాయకులైనా ప్రతిపక్షాల సూచనలు తీసుకోవడానికి మీ సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెప్తుంది కదా. మరి సూచనలు మీరు ఇస్తలేరా ఈ ప్రభుత్వానికి, లేకపోతే వాళ్ళే తీసుకోవడానికి రెడీగా లేరు? వాళ్ళు తీసుకోవడానికే రెడీగా లేరు కదా. సో మెయిన్ ప్రభుత్వం ఆల్రెడీ 10 years పాలించి ఎంతోమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు. మరి వారి సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి డెఫినెట్గా మన బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఎప్పుడూ హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కేసీఆర్ గారు కూడా స్వయంగా అన్నారు, ఒకవేళ వాళ్ళకి తెలియదు ఇరిగేషన్ గురించి వాళ్ళకి ఐడియా లేకపోయినా, ఎలక్ట్రిసిటీ గురించి ఐడియా లేకపోయినా, డెఫినెట్లీ మా ఇంతకుముందు ఉన్న మినిస్టర్స్ ఎవరైనా కానీ వాళ్ళు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాం, వాళ్ళు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు మన ఇరిగేషన్ సెక్టార్లో
బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఎంతో ఉపయోగం జరిగింది ప్రజలకి. సో దానివల్ల కరెంటు ఉత్పత్తి జరిగింది. ఎందుకంటే 24 అవర్స్ కరెంటు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత. సో అట్లా ఏ సెక్టర్ చూసుకున్నా కూడా ఓవరాల్గా మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క వీళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు మేము కూడా ఉచిత కరెంట్తో పాటు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. నిజంగా చాలాసార్లు మనం చూడడం జరిగింది. అప్రకటిత కరెంటు కోతలు అనేవి లేవా ఇంతకుముందు ఓన్లీ సమ్మర్లో జరిగేవి. ఈసారి ఇప్పుడు వింటర్లో కూడా కరెంట్ కట్ చేయడం జరుగుతుంది. సో మరి మనం చాలా సందర్భాల్లో చూసాం, మన కాంగ్రెస్ మినిస్టర్స్ మీటింగ్లలో కూడా కరెంటు కట్ చేయడం జరిగింది. సో మరి దానికి వారు సమాధానం చెప్పాలి. మొత్తానికి 6 గ్యారెంటీల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో 6 గ్యారెంటీలు అనేది ప్రజలని మోసం చేయడానికి వాళ్ళు ఇచ్చిందే తప్ప నిజంగా కూడా వాళ్ళు ప్రజలకి చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. ఒకవేళ చేస్తుంటే ఈ పార్టీకి అట్లీస్ట్ స్టెప్ బై స్టెప్ డెఫినెట్లీ వాళ్ళు కొంచెం సమయం ఇవ్వాలి. కాబట్టి మా నాయకులు కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వాళ్ళు కొంచెం సమయం ఇస్తున్నాం కాబట్టి మేము అడగట్లేదు, కొన్ని రోజులు టైం ఇవ్వాలి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, వాళ్ళకు కూడా కొంచెం టైం పడుతుంది సెట్ అవ్వడానికి అన్నారు. కానీ ఆల్మోస్ట్ 1 ఇయర్ అయినా కూడా ఇంతవరకు వాళ్ళ హామీల గురించి నిజమైన గ్రౌండ్ వర్క్ చేయడం కానీ ఫండ్స్ అక్యుములేట్ చేసుకోవడం కానీ వాళ్ళు చేయట్లేదు. ఏడాది పాలనలో మేము ప్రభుత్వాన్ని మంచిగా నడుపుతున్నాం, ప్రజలకు చేరువలు ఉన్నామని అయితే రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల్లో భాగంగా చెప్పిన సందర్భం దాని మీద మీరేమంటారు? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో వాళ్ళు చేసి ఉంటే మరి మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయారు? సో వీళ్ళే కదా వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు. సో ఈయన ఒక రోల్ మోడల్గా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడనే నిజంగా రేవంత్ రెడ్డి ఇంపాక్ట్ అక్కడ ఉంటుంది అంటారా? ఉండదు. ఒకవేళ రేవంత్ రెడ్డి అని కదని ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన హోదాలో ఆయన వెళ్ళారు కాబట్టి ఒకవేళ ఆయన తీసుకున్న రెస్పాన్సిబిలిటీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కనుక ఒకవేళ నిజంగా అవన్నీ ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసి, ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్లో క్లియర్గా చెప్పారు మేము అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కొన్ని ఆగస్టు 15 అని డేట్ ఇచ్చారు. సో అది ఇంతవరకు చేయలేదు. ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్టు చేసి అక్కడ వెళ్ళి ప్రచారం చేస్తే పసిగుడు ప్రభుత్వం ఇంత తొందర అయితే మరి అది ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చినప్పుడు లేదండి. ఇప్పుడు ఒక 10 ఏళ్లలో చేయలేదు అనేది మనం ఆల్రెడీ మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఎన్నో రిపోర్ట్స్లో కూడా తెలంగాణ రాష్ట్రం ఫైనాన్షియల్గా కానీ మిగతా అన్ని విషయాలు ఇరిగేషన్ సెక్టర్లో కానీ పవర్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీ సెక్టర్లో కానీ ప్రతి సెక్టర్లో మన తెలంగాణ రాష్ట్రం ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ర్యాంకింగ్స్లో మరి ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ కానీ టీడీపీ ప్రభుత్వాలు కానీ పాలించినాయి మన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని. సో అప్పటికి ఇప్పటికీ తేడా అనేది ప్రజలకు గమనించారు ఆల్రెడీ. సో వాళ్ళు నిజంగా ఒకవేళ అట్లా ఉండకపోతే తెలంగాణ రాష్ట్రం మనకు అన్ని ర్యాంక్స్ వచ్చేవి కాదు అన్ని సెక్టార్స్లో.